Hello everyone, I am Kishore. Welcome to the class of Spoken English. ఇప్పటి వరకు మనం టెన్సెస్ గురించి తెలుసుకున్నాం. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇలా 3 రకాల టెన్సెస్: వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. ఒక మనిషి ఎవరితో మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ విషయం గురించి మాట్లాడినా ఈ 3 కాలాల గురించి మాట్లాడతారు. వర్తమాన కాలం గురించి అయినా, భూతకాలం గురించి అయినా, భవిష్యత్తు కాలం గురించి అయినా. అంటే జరుగుతున్న విషయం గురించి, జరిగిన విషయం గురించి, లేకపోతే జరగబోయే విషయం గురించి. ఇలా ఈ 3 కాలాల గురించే ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఇప్పటి వరకు మనకు టెన్సెస్లో 12 ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరియు ఒక్కొక్క టెన్స్లో 4 ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలానే పాస్ట్లో కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ మరియు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా వీటి యొక్క యూసేజ్ తెలుసుకున్నాం. అంటే ఏ టెన్స్లో ఎప్పుడు ఉపయోగిస్తారు, ఏ సందర్భంలో ఏ టెన్స్ని ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకున్నాం. ఈ 12 టెన్సెస్లో ఒక వర్బ్ని తీసుకొని 12 సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేద్దాం. అంటే ఇప్పటి వరకు మనం ఒక టెన్సెస్ యొక్క ఉపయోగంగానే తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ టెన్సెస్ ఉపయోగించి ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేసేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రొనౌన్, ఏ ప్రొనౌన్ వర్బ్ని ఎస్ ఫామ్ తీసుకుంటుంది, ఏ ప్రొనౌన్ వర్బ్ని ఎస్ ఫామ్ తీసుకోదు, మరి ఏ టెన్సెస్లో ఆ వర్బ్ ఎలా మారుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. మనం ఒక వర్బ్ రైట్ అనే వర్బ్ని తీసుకుందాం. రైట్ అంటే రాయటం. ముందుగా ప్రెజెంట్ టెన్స్ 4 చూసిన తర్వాత పాస్ట్ టెన్స్ మరియు చివరిగా ఫ్యూచర్ టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాసి ఆ సెంటెన్స్ని 12 సెంటెన్సెస్గా మనం ఫ్రేమ్ చేయగలిగితే సెంటెన్స్ ప్యాటర్న్స్ మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్స్ని ఫ్రేమ్ చేయగలుగుతాం. అప్పుడు మనం ఈ టెన్సెస్ని కరెక్ట్గా ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేసేసి ఇంగ్లీష్లో మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ని కరెక్ట్గా ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది కరెక్ట్గా తెలుసుకోండి. ముందుగా సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఏ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. కాబట్టి మనం ఏ ప్రొనౌన్కైనా, అంటే ఫస్ట్ పర్సన్కైనా, సెకండ్ పర్సన్కైనా, థర్డ్ పర్సన్కైనా, ఏ ప్రొనౌన్కైనా మనం వర్బ్ని మనం ఉపయోగిస్తాం. ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి డైరెక్ట్గా వర్బ్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఐ రైట్ అ బుక్, ఐ రైట్ అ బుక్, యూ రైట్ ఎ బుక్, వీ రైట్ ఎ బుక్. కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవుతుందో, లైక్ హీ, షీ, ఇట్ అనేది ఎంటర్ అవుతారో అప్పుడు రైట్ కాస్త రైట్స్గా మారిపోతుంది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సీన్లోకి ఎంటర్ అవుతాడో ఈ వర్బ్ అనేది ఎస్ ఫామ్ని యాడ్ చేసుకుంటాం. సో హీ రైట్స్ అ బుక్, షీ రైట్స్ అ బుక్, ఇట్ రైట్స్ అ బుక్. ఇలా ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి ఈ వర్బ్ అనేది ఎస్ ఫామ్ యాడ్ చేయం. కేవలం థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ ఫామ్ని యాడ్ చేస్తాం. ఇది సింపుల్ ప్రెజెంట్లో. సింపుల్ ప్రెజెంట్లో మనం ఏదైనా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలంటే ఒక వర్బ్ని ఉపయోగించి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం మనం ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్లో మనం ఎప్పుడైనా ఫ్రేమ్ చేయాలనుకుంటే ఈ బీ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యామ్, ఈజ్, ఆర్, ఈ 3 మనం ఖచ్చితంగా ఉపయోగించాం. మరియు ఈ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ వచ్చేసి, ఈ టెన్స్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్
ప్లస్ అంటే యామ్ అయినా ఉపయోగించవచ్చు, ఈజ్ అయినా ఉపయోగించవచ్చు, ఆర్ అయినా ఉపయోగించవచ్చు. అలా ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది మనం యాడ్ చేయాలి మరియు లాస్ట్లో ఆబ్జెక్ట్. వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయడం చాలా సులభం. మనం సింపుల్ ప్రెజెంట్లో వర్బ్ అనేది బేస్ ఫామ్గా తీసుకుంటాం, అంటే దాన్ని మనం V1గా పిలుస్తాం. ఈ V1 అనేది వర్బ్ యొక్క బేస్ ఫామ్. ఈ ఇంగ్ ఫామ్ అనేది VING ఇంగ్ ఫామ్ అనేది మనం ఈ బేస్ ఫామ్కి ING అనే వర్డ్ని మనం యాడ్ చేస్తాం. అప్పుడు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ V ఇంగ్ ఫామ్గా అది కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఐ యామ్ రైటింగ్ అ లెటర్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్. ఐ అనే సబ్జెక్టు, ఐ ప్రొనౌన్ కేవలం యామ్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఐ యామ్. రైట్ అనేది వర్బ్, కానీ ఇక్కడ ING మనం తీసుకోగా ఐ యామ్ రైటింగ్ అయ్యింది. రైట్ అనేది బేస్ ఫామ్ ఆఫ్ రైట్. సో రైట్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేశాం కాబట్టి రైటింగ్ అయింది. అ బుక్, ఐ యామ్ రైటింగ్ అ బుక్. వి ఆర్ రైటింగ్ అ బుక్. వి వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాలి. వీఆర్ రైటింగ్ అ బుక్, యు ఆర్ రైటింగ్ అ బుక్. మరియు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హీఈస్ రైటింగ్ అ బుక్, షీఈస్ రైటింగ్ అ బుక్, ఇట్ ఈస్ రైటింగ్ అ బుక్. ఇలా ఒక ప్రొనౌన్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఫ్రేమ్ చేయగలుగుతాం. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. హ్యావ్ అయినా హ్యాస్ అయినా. ఇక్కడ బీ ఫామ్ కాదు, హ్యావ్ ఫామ్ మనం ఉపయోగించాలి. మరియు వర్బ్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. మనకు వర్బ్స్ 5 ఉంటాయి. V1, V2, V3, VS ఫామ్, V ఇంగ్ ఫామ్. ఇలా 5 రకాలుగా చూస్తాం. V1, VS అనేది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాం. V ఇంగ్ ఫామ్ అనేది మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. ఇందాక మనం తెలుసుకుందాం, INGని యాడ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం V3 అనే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ వర్బ్ని మనం ఉపయోగిస్తాం. అంటే రైట్ అనేది V1, రైట్స్ అనేది VS ఫామ్, ఇక్కడ S యాడ్ చేసాం. రోట్ అనేది V2 ఫామ్, అది సింపుల్ పాస్ట్లో మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు V3 రిటర్న్ అంటాం. ఈ రిటర్న్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఈ V3ని మనం రిటర్న్ అని పిలుస్తాం. ఇప్పుడు ఐ హ్యావ్ రిటర్న్ అ బుక్, యూ హ్యావ్ రిటర్న్ అ బుక్, వీ హ్యావ్ రిటర్న్ అ బుక్. మళ్ళా హీ హ్యాస్ రిటర్న్ ఎ బుక్. ఇక్కడ థర్డ్ పర్సన్కి వచ్చేసరికి హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకుంటున్నాం. సో హీ హ్యాస్ రిటర్న్ అ బుక్, షీ హ్యాస్ రిటర్న్ అ బుక్, ఇట్ హ్యాస్ రిటర్న్ అ బుక్. ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. ప్రెజెంట్ టెన్స్లో చివరిగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యావ్స్ ప్లస్ BEEN, బీన్ అనే హెల్పింగ్ వర్బ్ మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. ప్లస్ V ఇంగ్ ఫామ్, మనం ముందుగా చెప్పుకున్నట్టు V అనేది ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అ లెటర్, యూ హ్యావ్ బీన్ రైటింగ్ ఎ లెటర్, వీ హ్యావ్ బీన్ రైటింగ్ ఎ లెటర్, హీ హ్యాస్ బీన్ రైటింగ్ అ లెటర్, షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎ లెటర్, ఇట్ హ్యాస్ బీన్ రైటింగ్ ఎ లెటర్. ఇలా ప్రొనౌన్స్ని బట్టి మనం హ్యావ్ లేదా హ్యాస్ తీసుకొని బీన్ అనే హెల్పింగ్ వర్బ్ని కరెక్ట్గా ఉపయోగించి బీయింగ్ ఫామ్ని పెట్టి తర్వాత ఆబ్జెక్ట్ పెట్టి ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని సెంటెన్స్ ఫార్మేషన్ని మనం కరెక్ట్గా ఫ్రేమ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్,
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్కి వెళ్దాం. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V2 అనేది బేస్ ఫామ్ని పాస్ట్ ఫామ్గా మనం మారుస్తున్నాం. రైట్ అనే వర్బ్ని మనం V1గా తీసుకుంటే రోట్ అనేది V2గా మారిపోతుంది, అంటే పాస్ట్ ఫామ్గా మారిపోతుంది. సో ఐ రోట్ ఏ లెటర్, యూ రోట్ ఏ లెటర్, హీ రోట్ ఏ లెటర్, షీ రోట్ ఏ లెటర్, ఇట్ రోట్ ఏ లెటర్. ఇక్కడ ఏ ప్రణం ఉపయోగించినా మనం రోట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో V2 అనేది ఉంటుంది, అది ఏ వర్బ్ ఫామ్గా చేంజ్ అవ్వదు. పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్. వాజ్ అయినా లేకపోతే వర్ అయినా హెల్పింగ్ ఫామ్ తీసుకొని వి ఇంగ్ ఫామ్, మనం దాని గురించి చర్చించుకున్నాం. వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే అది వీయింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఉదాహరణకి ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్, వీ వర్ రైటింగ్ ఎ లెటర్, యూ వర్ రైటింగ్ ఎ లెటర్, హీ వాజ్ రైటింగ్ ఎ లెటర్, షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్, ఇట్ వాజ్ రైటింగ్ ఎ లెటర్. ఇలా ప్రొనౌన్స్ని బట్టి మనం హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేస్తాం. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క సెంటెన్స్ ప్యాటర్న్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. ఏ ప్రొనౌన్ అయినా మనం హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. ప్లస్ V3 రైట్, రోట్, రిటర్న్. రిటర్న్ అనేది V3 ఫామ్, సో మనం అక్కడ ఉపయోగించి తర్వాత ఆబ్జెక్ట్ని ఉపయోగించాలి. ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, యూ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, వీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, షీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, ఇట్ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. ఇలా డిఫరెంట్ ప్రొనౌన్స్ ఉన్న హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనం ఉపయోగిస్తాం. తర్వాత V3ని ఉపయోగించి తర్వాత ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తాం. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో చివరిగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వి ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా బీన్ అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తున్నాం. I had been writing a letter, you had been writing a letter, we had been writing a letter, she had been writing a letter, he had been writing a letter, it had been writing a letter. ఇలా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేస్తాం. మీరు బాగా గమనిస్తే ప్రెజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి ఈ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్స్ మీరు బాగా నేర్చుకోగలిగితే మీరు సెంటెన్స్ని బాగా ఫ్రేమ్ చేయగలుగుతారు. ప్రెజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి, మిగతావన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. ఒక సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో తప్ప. సింపుల్ ప్రెజెంట్లో V1గా, సింపుల్ పాస్ట్లో V2గా, మరియు ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్లో బీయింగ్ ఫామే ఉపయోగిస్తున్నాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో V3 ఫామ్ని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మళ్ళీ వీయింగ్ ఫామ్ని మనం ఉపయోగిస్తున్నాం. కేవలం హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మనకు ప్రెజెంట్ టెన్స్లో అయినా పాస్ట్ టెన్స్లో అయినా చేంజ్ అవుతున్నాయి. సో బీ కేర్ఫుల్ విత్ హెల్పింగ్ వర్బ్స్. చివరిగా ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం సబ్జెక్ట్ మన హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా విల్ ఆర్ షెల్, ఎక్కువ విల్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రం ఉపయోగిస్తాం కాబట్టి విల్ని మనం తీసుకుందాం. V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ రైట్ అ లెటర్, యూ విల్ రైట్ అ లెటర్, వీ విల్ రైట్ అ లెటర్, హీ విల్ రైట్ ఎ లెటర్, షీ విల్ రైట్ ఎ లెటర్, ఇట్ విల్ రైట్ ఎ లెటర్. ఇక్కడ ఈ వర్బ్ ఫామ్ అనేది ఎస్ ఫామ్గా రాదు, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం కాబట్టి అది V1గానే ఉండిపోతుంది. సో దిస్ ఈజ్ సెంటెన్సెస్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బిఈ అనే బీ ఫామ్ని మనం ఉపయోగించాలి. తర్వాత వీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్.
I will be writing a letter, you will be writing a letter, we will be writing a letter, he will be writing a letter, she will be writing a letter, it will be writing a letter. ఇలా బీ అనే ఫామ్ని మనం యాడ్ చేసి సింపుల్ ప్రెజెంట్కి ఫ్యూచర్ కంటిన్యూస్కి తేడా మనం చూపిస్తాం. బీ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ ప్యాటర్న్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ విల్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. I will have completed a book. I will have written a letter. You will have written a letter. We will have written a letter. He will have written a letter. She will have written a letter. It will have written a letter. ఇలా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సెంటెన్సెస్ని ఇలా మనం ఫ్రేమ్ చేయాలి. ఇక టెన్సెస్లో చివరిగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. I will have been writing a letter. You will have been writing a letter. We will have been writing a letter. He will have been writing a letter. She will have been writing a letter. It will have been writing a letter. ఇలా మనం ఈ 12 టెన్సెస్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకొని సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయగలిగితే మనకు సెంటెన్స్ ప్యాటర్న్ వచ్చేసి సబ్జెక్ట్లో ఉన్న సెంటెన్సెస్ని మనం కరెక్ట్గా ఫ్రేమ్ చేసి మనం మాట్లాడాలి. సో ఒక్కొక్క వర్బ్ తీసుకొని ఈ 12 సెంటెన్సెస్ మీరు రాస్తూ ఉండండి. జస్ట్ మేక్ ఇట్ 10 వర్బ్స్. 10 వర్బ్స్ చేసి దాని యొక్క 12 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. ఏ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉపయోగించాలని క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ 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 చేయడం వల్ల మనకు వస్తుంది, మనం నేర్చుకోగలుగుతాం, మనం మాట్లాడగలుగుతాం. దీస్ ఆర్ ద సెంటెన్స్ ప్యాటర్న్స్ ఫర్ టెన్సెస్. ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో గోస్ట్ వర్డ్ అనే ఒక పదం ఉంది. దాన్నే DORD డోడ్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో గోస్ట్ వర్డ్ అంటారు. ఎప్పుడో ప్రింటింగ్ మిస్టేక్ వల్ల DORD అనే పదం డిక్షనరీలో ప్రింట్ అయింది ఇన్ మిడ్ ఆఫ్ 20th century. దాని మీనింగ్ అసలుకే లేదు, కాబట్టి దాన్ని గోస్ట్ వర్డ్ అని అంటూ ఉంటారు. దిస్ ఈజ్ టుడేస్ ఫ్యాక్ట్.